నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా, లేదంటే గనక పదే పదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వాటికి మాత్రం హాజరు కావటం లేదు. ఎందువల్ల అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావట్లేదంటే అతను ఏదో కొత్త విధానంలో రాజారెడ్డి రాజ్యాంగం లాగా నాకు ప్రతిపక్ష హోదా కావాలంట. ప్రతిపక్ష హోదా ఎవడిస్తాడు? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వాలా. ప్రజలు ప్రతిపక్ష హోదాకి సరిపోని నీకు సీట్లు ఇలా ఈయనప్పుడు ఏం చేయాలా? శాసనసభ్యులుగా నువ్వు వెళ్ళి శాసనసభలో మాట్లాడే అర్హత అయితే ఉంది కదా. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ మాట్లాడు, ప్రజా సమస్యలమే మాట్లాడు. అసలు వీళ్ళకి ప్రజా సమస్యలు అంటే తెలియదు, ప్రజల గురించి మాట్లాడాలనే విధానం వీళ్ళకి లేదు. ఎంతసేపటికి దౌర్జన్యం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకుందాం, గెలుద్దాం, అదే పద్ధతిలో ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి రాల. గత 5 సంవత్సరాలు బెదిరించారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. ప్రజలు బెదిరిపోయారని మీరు అనుకున్నారు. బెదిరారు, వాస్తవమే. బయటికి రాకుండా ఉన్నారు, మనసులో పెట్టినారు. సమయం వచ్చినప్పుడు మీకు వేశారు దెబ్బ. ఇప్పటికైనా గ్రహించాలి అది. అరే, ప్రజలతోటి పెట్టుకుంటే మనం పనికిరాము. ప్రజా సమస్యలు ప్రజా వ్యవస్థలో ప్రజాపరంగా జరిగే దాంట్లో ఎవరైనా సరే న్యాయబద్ధంగా వాళ్ళతోటి కావాల్సిన సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని వాళ్ళకి ప్రజాసేవ చేయదలుచుకుంటే అప్పుడు నువ్వు ప్రజల్లో పనికొస్తావు. కానీ దౌర్జన్యం చేస్తామంటే ఎవడి మీద దౌర్జన్యం చేస్తావు? ఎవడు నీ మాటలు వింటాడు? ఎవడు వినడు. పైకి ఒకవేళ తాత్కాలికంగా నీకు దడిసి అట్లుండారు. 5 సంవత్సరాలు బుద్ధి చెప్పారుగా. మళ్ళీ ఇంకా తెలుసుకోకుండా ఇంకా ప్రజలు ఏం చేశారనేది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, నేను అందుకని అసెంబ్లీకి పోను. అసెంబ్లీ పోతే ఎవడికి నష్టం? నీకే నష్టం. అసెంబ్లీకి పోను కానీ శాసన మండలికి వెళ్తాను అంటూ శాసన మండలిలో చేస్తున్న హడావుడి, ప్రజాధనాన్ని వృధా చేస్తూ అల్లరి చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్తున్నాడు కనబడుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న దాదాపు 20 నిమిషాలు మాత్రమే శాసన మండలి జరిగిన పరిస్థితి అయితే చూసాము. ఎలా చూడాలంటారు దీన్ని? శాసన మండలి ఏదో కొద్దిగా గొప్ప అంతకుముందు అతనికి సభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్ళు గొడవ పెడుతున్నారు. అసలు వీళ్ళు శాసన మండలిలో కూడా డిఎస్సీ మీద మాట్లాడుతున్నారు. ఆ బొత్స సత్యనారాయణ గారికి అసలు బుద్ధి ఉందో లేదో తెలియదు. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా కానీ డిఎస్సీ గురించి మాట్లాడతాం కానీ, లేకపోతే డిఎస్సీకి ఇట్లా పిలుస్తున్నామని కానీ చెప్పారా మీరు? గత 5 ఏళ్లకు ముందు అసెంబ్లీ జరగక ముందు ఏం చెప్పారు? డిఎస్సీ రాగానే పూర్తి చేస్తామంటారు. వాళ్ళకి టీఏలు డిఏలు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి ఏమిటో ఇస్తున్నారా? ఒక్కటన్నా పడుచుకున్నారా? ఒక్కసారి నా 5 ఏళ్లలో ఎంతసేపటికి మీ సంపాదన, మీ గోళ, వాడిని కొడదామా, వీడిని కొడదామా, ఎవడు చంద్రబాబు నాయుడు ఉండకూడదు ఇక్కడ, వాడిని జైలు వేద్దామా, వీడిని జైలు వేద్దామా చేశారు. ఇష్టానుసారంగా చేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా ఇప్పుడు కూడా ఇచ్చిన డిఎస్సీని గౌరవించి చదువుకున్న వాళ్ళు పిల్లలందరికీ మంచిగా ఉద్యోగాలు నువ్వు తప్పేయడం జరిగిందని అంటున్నారు మీరు. ఇదిగో ఫలానోడికి, ఇదిగో ఈ చదువుకోనోడికి ఉద్యోగం ఇచ్చారు, లేకపోతే అర్హత లేనోడికి చేశారు అని అందుకు కోర్టులకు వెళ్ళారుగా. 30 చెప్పలు పెట్టి కోర్టు మీకు చివాట్లు పెట్టి పంపించిందిగా. మీకు ఇదే పనే, ఇంక రెండో పనే లేదా? రాజకీయంగా వాడుకుంటారు కోర్టులని. ఆ మాత్రం జ్ఞానం లేదు. కోర్టులు కూడా బుద్ధి చెబుతున్నా కానీ మీకు అసలు కోర్టులను కూడా లెక్క చేయకుండా ఇంకా రోడ్లెక్కి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది? టీచర్లందరూ కూడా నిన్న ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలందరూ కలిసి పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలందరూ 7,000 మంది టీచర్లు మీకు వ్యతిరేకంగా మమ్మల్ని అవమానిస్తారు. వాళ్ళ బాధ ఏంటంటే ఉద్యోగం వచ్చిన బాధ కంటే మీ గోలకి వాళ్ళు బాధపడుతున్నారు. ఇదేంది మనం ఇంత కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటే మన మీద పడుతున్నారు వీళ్ళని. ప్రజలకి ఏం కావాలో అది తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకుని, అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ రాజ్యాంగం మీరు రాసుకొని డిఎస్సీ దొంగది సరిగా ఇది చేయలేదు, మరి నువ్వు కూడా చేసావుగా అంతకుముందు, అవకతవకలన్నీ ఇప్పుడు బయట తీస్తున్నారు. గ్రూప్ 1 ఇవన్నీ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. మరి దాంట్లో నిరూపించుకోండి. మీ నిజాయితీ ఉంటే దాంట్లో నిరూపించుకోవాలిగా. అది లేకుండా ఎంతసేపటికి ఎదుటి మీద ఏదో బురద చల్లటం, ఏదో మాట్లాడటానికి అవకాశం లేదు ఎక్కడ. ఏదోటి పిచ్చి మాట్లాడితే నమ్ముతారేమో జనం అని అనుకుంటున్నారా? ఆ పిచ్చి రోజులు పోయినాయి. ప్రతి ఒక్కటి జనానికి మీరు ఏం మాట్లాడింది, ఏం చేసింది అన్నీ కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు వాట్సాప్ల ద్వారా వీడియోలు అన్నీ కూడా ఇదివరకు రోజులు కాదు. ఏదో పేపర్లో వస్తే చూసి అయ్యో ఇటు జరిగిందా అని అనుకోవడానికి ప్రతి ఒక్కటి వాట్సాప్లో పెడుతున్నారు. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎంత హల్చల్ అవుతుంది. ఎందుకు ఇవన్నీ మీరు కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవడం తప్ప మీరు మాట్లాడిన దానికి ప్రతి ఒక్కదానికి వాట్సాప్ల ద్వారా ఎమ్మటే జనానికి మెసేజ్ వెళ్తుంది. ఎందుకు ఇంత తప్పుడు పనులు చేసుకుంటారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం కావాలో అది ఆలోచించండి. అంతేగాని మాకు పదవి రాలేదు,
మాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, ఈ పిచ్చి మాటలు చెబితే ఎవడింటాడు? నువ్వే చెప్పావు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పోయిన గత 5 ఏళ్ళలో 25 సీట్లు 24 సీట్లు ఉంటే 4 సీట్లు తీసేస్తే ఆయన కూడా ప్రతిపక్ష హోదా పోయిద్ది అని అన్నావుగా. మరి వాళ్ళు నువ్వు 11 సీట్లు కూడా నువ్వు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు? మీ రాజ్యాంగం ఏమైనా సపరేట్ నడుస్తుందా ఏంది? అంటే ఉన్న వాళ్ళ కూటమి మా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నింటిలో గల హైయెస్ట్ మాకే కదా ఉంది. ఇప్పుడు కూటమి కాకుండా మాకు ఒక్కళ్ళకే కదా ఎక్కువ ఉంది. మాకు ఇచ్చేయాల్సిందే ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ చంద్రబాబుని గడగడలాడిస్తాడనో భయపడి గడగడలాడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అనేది వైసీపీ నాయకుల వాదన. చంద్రబాబు నాయుడు గలగడలాడతాడో ఏమాడతాడు? మీరు ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు చూపించినప్పుడు కూడా చూసాడుగా. మీరు ఆడిచ్చారు గడగడ. ఆడితే ఏమైంది? 11 సీట్లకు వచ్చారు. ఏదో ఎవరికి అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొని జైల్లో పెడితే మరి బ్రహ్మరథం పట్టారు ఆయన బయటకు వచ్చేటప్పుడు. అర్ధరాత్రులు అనకుండా తెల్లారుజామున దాకా కూడా నిలబడి రోడ్ల మీద. అది చంద్రబాబు నాయుడు చరిత్ర. విదేశాల్లో ఉన్నది ఆయన బలమైందో ఆయనకే తెలియదు. ఆయన అరెస్ట్ అయినా కనుక తెలియలే. ఒరే విదేశాల్లో కూడా నాకు ఇంతమంది అభిమానులు ఉండారా అని. ఎందుకున్నారు వీళ్ళందరూ? ఆయన వల్లనే బీటెక్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలు తీసుకొచ్చి అప్పుడు చదివటం కానీ హైదరాబాద్లో హైటెక్ సిటీ అని ఏర్పాటు చేసి ఇన్ని చేస్తేనే వీళ్ళందరూ బాగా చదువుకొని విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాను. అయ్యో మంచివాడిని ఈ రకంగా చేశారని చెప్పేసి ఓటు కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆంధ్రాలో ఓట్లు వేశారు. దేనికి వేశారు? ఒక మంచి వ్యక్తి, ప్రజల విలువలు తెలిసినోడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే వ్యక్తి. అందుకని ఆయనకి అంత బ్రహ్మరాధం బట్టి ఓట్లు వేశారు. మరి నువ్వు కూడా కావాలని మళ్ళీ రాజకీయ నాయకుడు కావాలి, మంచిగా రావాలి. కానీ దౌర్జన్యం చేసి వస్తాను ఏది నీ పుట్టకే, మీ రాజకీయ పుట్టక ఏ కాడి నుంచి మీరు అందరూ కూడా దౌర్జన్యం చేసి వచ్చిన వాళ్ళే. ఒక టైంలో మర్రి చెన్నారెడ్డి గారు ఉన్న టైంలో హైదరాబాద్లో ఊసకోత కోసారు మీరు 100 మందిని, చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ. మీ చరిత్ర అది. ఇక అదే నడపాలా, అట్నే నడపాలనుకుంటే రోజులు మారినాయి. అట్లా ఏం ఉండదు. రేపు పులివెందులో కూడా నువ్వు గెలుస్తావు లేదు, నీకే లేదు, ఠికాణా లేదు. నువ్వు ఇట్నే పోతే జనం అర్థం చేసుకుంటున్నారు. రౌడీజం పనికిరాదు, శాంతియుతంగా ఉండాలా, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే కూడా మేము కూడా. లేకపోతే ఇక్కడ తెలుగుదేశంలో వాళ్ళు చేతగాని వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు అధికారం అడ్డాన్ని పెట్టి చేసుకున్నావు. అధికారం లేనప్పుడు కూడా నువ్వు ఎన్ని చేసినా కానీ అన్ని తట్టుకొని నిలబడే కదా తెలుగుదేశం మళ్ళీ గెలిచింది మంచి మెజార్టీలతోటి. నువ్వు ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే అట్ట ఎమ్మరు. ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకో, ప్రజల్ని బెదిరించి కాదు మనకు కావాల్సింది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ కోరిక మేరకు మనం పనులు చేస్తే ప్రజా వ్యవస్థలో మనం నిలబడతాం. అంటే ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ రాను అని చెప్పి ఆయన తెగేసి చెప్తున్నారు. మరి బయటకు వచ్చి నేను ఏదైతే ఆయనకు అసెంబ్లీ సమావేశాలకు ప్యారలల్ గా ప్రెస్ మీట్లు కూడా పెడతాను అని చెప్పిన వ్యక్తి మరి నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి ఏమైపోయారో కనపడలేని పరిస్థితి. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఏమంటారు? ప్రతిపక్ష హోదా 14 ఇస్తేనే వస్తానంటే ఎవడుతాడండి ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలా? చెప్పే కదా ఇందాకనే. ప్రజలు ప్రతిపక్ష హోదా అయితే నీకు హోదా వచ్చుద్ది, ఇస్తాడు. రాజ్యాంగం ఏమైనా నీ సొంత రాజ్యాంగం ఇక్కడ చెల్లదు. అంబేద్కర్ గారి రాజ్యాంగమే చెల్లుద్ది. ఏదో నువ్వు అనుకుంటున్నావు మా తాత రాజారెడ్డి గారు రాజ్యాంగం రాశారు, ఆ రాజ్యాంగం అధికారంలో ఉన్నప్పుడు నడిపావు నువ్వు, అదే నడుస్తుందని నువ్వు అనుకోబాక. అసలు ఆ చరిత్రలో జరిగే పనే కాదు. నీ రాజ్యాంగం ఎవడు కూడా లెక్క చేయడు, నీ సొంత రాజ్యాంగం నీ వ్యవహారం. అందుకని ప్రతిపక్ష హోదా నీకు వచ్చేది కాదు, అది అయిపోయింది. ఇంకా మేలకుండా ఉండు. అసెంబ్లీలో నువ్వు శాసనసభ్యుడిగా రా, నీకు సమయం ఇవ్వకపోతే అడుగు స్పీకర్ గారిని, సార్ కొద్ది సబ్జెక్ట్ ఇదిగో ఈ రకంగా ఉంది, ప్రజలు ఇది అడుగుతున్నారని చెప్పి అక్కడ చెప్పు. ఆయన చెప్తున్నారు కదా మీకు తగినంత సమయం ఇస్తాం రమ్మన్నా కానీ రావచ్చుగా. నీకు భయం వస్తే ఎక్కడ ఎండగడతారో, నువ్వు చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అన్ని భయపడి ఊరక ప్రతిపక్ష హోదా ఈ అన్న సంగతి అతనికి తెలుసు. కానీ వంక పెట్టి అసెంబ్లీకి ఎగ్గొడతానికి చేస్తున్నాడు.